శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతంలో కలశం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. అది కూడా శాస్త్రోక్తంగా ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందుగా మనం అమ్మవారి ఫోటో కానీ, విగ్రహం కానీ ఇలా ఏర్పాటు చేసుకుంటాం కదా! ఎదురుగా ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ తీసుకొని, ఆ ప్లేట్‌కి గంధము, కుంకుమ బొట్లతోటి పెట్టుకోవాలండి. స్టీల్ ప్లేట్ మాత్రం వాడకూడదు. స్టీల్ ఎప్పుడు కూడా మనం పూజల్లో వినియోగించకూడదనమాట. స్టీల్ సామాగ్రి ఏది కూడా వాడకూడదు. రాగి లేదా ఇత్తడి వాడుకోవాలి. ఈ ప్లేట్‌లో మనం 3 గుప్పెళ్ళు బియ్యం పోసుకోవాలి. ఇవి కూడా మంచి బియ్యం అయి ఉండాలండి. ఈ బియ్యం కూడా విరిగిన బియ్యం వాడకూడదనమాట. మనం ఎక్కడా కూడా పూజలో ఈ బియ్యం మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ ఉంచేసి కలశం చెంబు ఇది రాగి లేదా ఇత్తడి చెంబు మాత్రమే వాడాలండి. స్టీల్ చెంబు వాడకూడదు. ఇలా ముప్పావు వంతు వరకు వాటర్ పోసుకోవాలి. అవి కూడా నిండుగున్నవి పోసుకోవాలి. మనం కొన్ని వాడగా మిగిలినవి ఈ కలశంలో పోయకూడదండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, 1 రూపీ కాయిను, జవ్వాది ఇవి వేసేసి ఈ విధంగా మనం మామిడాకులు కానీ లేదా మామిడాకులు దొరకకపోతే తమలపాకులు కూడా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకొని మనం పసుపు, కుంకుమ పెట్టుకున్న కొబ్బరికాయను ఉంచేసి దాని మీద ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకొని మనం ఇలా తోరం కట్టుకోవాలండి. ఈ విధంగా ఈ తోరం ఎలా కట్టుకోవాలి అనేది కూడా నేను వీడియో చేశానండి. కావాల్సిన వాళ్ళు చూడండి, ఒక్కసారి విజిట్ చేయండి. పసుపు దారమైనా బయట మార్కెట్‌లో దొరుకుతాయి కదండీ! అలాంటివైనా కొనుక్కోవచ్చు. లేదా మన ఇంట్లో ఉన్న వైట్ దారమైనా కూడా ఇలాగ కొంచెం లావుగా ఉన్నదైతే 3 వరుసలు తీసుకొని మనం పసుపు బాగా ఫుల్‌గా వైట్ అనేది లేకుండా ఈ విధంగా మొత్తంగా కూడా పసుపు రాసుకోవాలండి. లేదా బయట మార్కెట్‌లో మనకు దొరుకుతాయి కదా! అలా పసుపు దారాలైనా తెచ్చుకోవచ్చు. తీసుకొచ్చుకొని మనకి అందరూ కూడా వరలక్ష్మి వ్రతంలో గోల్డ్ అమ్మవారి రూపు కొనుక్కుంటారు కదండీ! ఒకవేళ అలా ఎవరైనా కూడా కాసు కొనుక్కోనప్పుడు ఏంటంటే ఈ విధంగా ఈ పసుపు దారానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. పసుపు కొమ్ము కట్టి ఈ విధంగా మనం కలశానికి కట్టండి. అవకాశం ఉన్నవాళ్ళు గోల్డ్ తోటి కాసు కొనుక్కుంటారండి. ఒకవేళ వీలు ఉన్నవాళ్ళు ఈ విధంగా పసుపు కొమ్ము కట్టండి. మనం ఈ బ్లౌజ్ పీస్ మీద కూడా ఇలా గంధము, కుంకుమతోటి అలంకరించి మనం గాజులు కూడా ఇలాగ పైన ఆ బ్లౌజ్ పీస్ మీద ఇలా తగిలించేసి మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి ఇలా ఒక మాల అనేది వేయండి. ఇంక చుట్టూ కూడా నేను ఇక్కడ తమలపాకులు పెట్టానండి. తమలపాకులు అంటే అది శుభ సూచకం అనమాట. ఇలా తమలపాకులు పెట్టి ఈ తమలపాకుల మీద కూడా కొంచెం గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టి పువ్వుల చుట్టూ పువ్వులు పెట్టాననమాట. ఈ విధంగా సింపుల్‌గాను శాస్త్రోక్తంగా ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతానికి కలశం ఇలా ఏర్పాటు చేసుకోండి. కలశంలో వేయవలసిన వస్తువులైతే ఇవేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ